పేద విధవరాలు చేసినట్టుగా మీ అందరూ లేమిలో దేవుడికి ఇచ్చేస్తే దేవుడు మీకు ఇస్తాడని కాదు. సారిపతి విధవరాల్లాగా మీరందరూ లేమిలో ఇచ్చేస్తే దేవుడు మీకు ఇస్తాడని కాదు. డైరెక్ట్ క్వశ్చన్. సేవకుడికైనా విశ్వాసికైనా, నేను సేవకుని కదా, ఆ పేద విధవరాలు మా అమ్మే అనుకుందాం. కాసేపు సంఘంలో ఉన్నాను, నేను ప్రీస్ట్ గా ఉన్నాను, హై ప్రీస్ట్ నేను. ఇప్పుడు మా అమ్మ అలా వచ్చి, మా అమ్మ దగ్గర ఇంకేమీ లేదు, 2 కాసులే ఉన్నాయి, నేను కొడుకుని, వచ్చి 2 కాసులు వేసి వెళ్ళిపోతుంది, ఇంకేం లేదు మా అమ్మ దగ్గర. నెక్స్ట్ ఏంటి, మా అమ్మ చనిపోవడమే. ఇప్పుడు నేను ఆ 2 కాసులు తీసుకుంటానా? అమ్మా నేను ఉన్నాను కదా మా కొడుకుని, నీకే నేను పెడతానమ్మా, నువ్వు వెయ్యొద్దు అంటానా? ఏమంటాను? పాస్టర్ గారు తల్లి ఆ స్థితిలో ఉంటే పాస్టర్ గారు ఒప్పుకుంటాడా? వెయ్యి అంటాడా? వద్దంటాడా? పాస్టర్ గారు అక్క స్థితిలో ఉంటే పాస్టర్ గారు ఏసీ అంటాడా? వద్దంటాడా? వద్దంటాడుగా. మరి ఆ కామన్ సెన్స్ ఎందుకు మిస్ అయిపోతుంది? నేను చెప్పే లోతైన సత్యం ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇంత ఓపెన్ గా బైబిల్ బోధిస్తుంటే ఇది కూడా కొంతమందికి అర్థం కావట్లేదంటే ఏం చేయాలి? జాలి లేకపోతే నేను పశువుతో సమానం. పశువుకైనా జాలి ఉంటుంది. జాలి కనికరం విడిచిపెడితే మృగాలు నయం మనకంటే. ఆవిడ మన బ్రతుకుల్లో ఏముండాలి? జాలి, దయ, కనికరం ఉండాలి. ఇప్పుడు నాకు ఓ 10 రోజులకి సరిపడా అన్నం ఉంది, కరువు నడుస్తుంది, నువ్వు నా సంగపెట్టివి నా దగ్గరికి వచ్చావు, అన్నా ఆకలైతుంది అన్నా అన్నావు. నేను లేమిలో ఉన్నట్ట కలిమిలో ఉన్నట్ట? ఇప్పుడు రూల్గా అయితే లేమిలో ఉన్నట్టే, ఎందుకంటే నాకు 10 రోజుల్లో నా పరిస్థితి అదే. కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి సర్లే, ఇంకా నాకు 9 రోజులు ఉంటుంది, కానీ ఒక్కరోజు భోజనం నీకు ఏం చేశాను? పెట్టాను. దాన్ని చూసుకుని సంఘం అంతటికి ఆపాదించడం మంచి పద్ధతి కాదు. ఏ వచనం చదువుతున్నా సందర్భాలు అర్థం కావాలి. ఏ పరిస్థితుల్లో సంఘం ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు విశ్వాసులు అర్థం కావాలి. ఇప్పుడు అందరూ బాగున్న పరిస్థితిలో మీలో పేదలు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు. మిమ్మల్ని నేను ముక్కుపిండి వసూలు చేయడానికి నేను వ్యాపారవేత్తనా? కాదు కదా. సో మీ అందరికీ ఫ్రీ విల్ ఉంది. మీరు మీ కలిమిలో నుండి దేవుని సేవ చేయండి. ఎవరికైతే దేవుడు సమృద్ధిగా ఇచ్చాడో వాళ్ళు దేవునికి సమృద్ధిగా ఇవ్వండి. ఎవరి దగ్గర అయితే ఏమీ లేదో వాళ్ళు ఏమీ ఇవ్వకండి.